నమస్తే వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో అయితే మనము డిఫరెన్షియబిలిటీ చాప్టర్లో ఈ క్వశ్చన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇది మనకి వీడియో 2. ఓకే, అంటే క్లాస్ 2 అనుకోండి. ఓకే, క్లాస్ 2. ఈ క్లాస్లో మనం ఈ క్వశ్చన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ క్లాస్లో డెఫినేషన్స్ అయితే మనం డిస్కస్ చేసాం. ఓకే, డిఫరెన్షియబిలిటీ వేరియస్ ఫార్ములాస్ ఏంటి అది చూసాం. ఓకే, దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. ఓకే, ఫస్ట్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా రాయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇది ఫార్ములా. ఓకే, మనకి ఫంక్షన్ ఇచ్చాడు. ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇచ్చాడు. మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లస్లో ఏం చేస్తారంటే ఎక్స్ ప్లస్ హెచ్ రీప్లేస్ చేయండి ఇచ్చిన ఫంక్షన్లో. అప్పుడు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అయితే వస్తుంది మీకు. ఓకే, అర్థమైంది. ఈ వాల్యూస్ని ఫార్ములాలో అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 దిస్ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై హెచ్. ఓకే, మీకు కొన్ని బేసిక్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అయితే తెలిసి ఉండాలి. ఇది మనకి ఫార్ములాస్ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఓకే, సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా అయితే తెలిసి ఉండాలి. ఏంటి సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా? 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. ఓకే, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఏ ప్లేస్లో ఇది ఉంది, బి ప్లేస్లో ఎక్స్ ఉంది. ఓకే, అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది చూడండి. ఫార్ములా ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2 అండ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ బై 2. ఓకే, బై హెచ్ అని ఉంది, అంతే కదా. సారీ, ఇది సైన్. రైట్, ఇది సైన్ ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఇక్కడ సింప్లిఫై చేస్తాను చూడండి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 అనేది ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, బయటకు పెట్టుకోండి. ఓకే, బయటకు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లిమిటింగ్ వాల్యూ చూడండి. ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది. ఎక్స్ ఎంత? 2x. ఓకే, 2x cos of 2x plus h by 2. ఓకే, సైన్ ఆఫ్ హెచ్ బై 2. ఓకే, బై మనకి ఏముంది ఇక్కడ? హెచ్ ఉంది. ఓకే, ఇజ్ ఇట్ ఓకే? ఇది కరెక్టా? తర్వాత లిమిట్ 2 టైమ్స్ ఆఫ్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ ఆఫ్ దీన్ని నేను ఇలా రాసుకుంటా 2x బై 2 ప్లస్ హెచ్ బై 2 అని రాసుకుంటా. సైన్ ఆఫ్ హెచ్ బై 2 హోల్ డివైడెడ్ బై హెచ్. మీకు కొన్ని ఫార్ములాస్ అయితే తెలిసి ఉండాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఎక్స్ బై బాక్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైనా ఉండి ఇక్కడ కూడా ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైనా ఉండి నో ప్రాబ్లం. దీని వాల్యూ అనేది ఆల్వేస్ 1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైనా, దట్ ఈస్ ఎనీథింగ్, నంబర్ అయ్యుండొచ్చు, ఫంక్షన్ అయ్యుండొచ్చు, ఎనీథింగ్, దట్ వాల్యూ గివ్స్ అస్ 1. సిమిలర్లీ ఇక్కడ వస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్లో హెచ్ ఉంది అంతే. ఓకే, ఎక్స్ ప్లస్లో హెచ్ ఉంది, దాని కోఎఫిషియంట్ ఎంత? 1/2 ఉంది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? కోఎఫిషియంట్ 1/2 వచ్చేగా చూసుకోవాలి. ఇక్కడ 1/2 రావాలి అంటే నేనేం చేయాలి? ఓకే, 1/2 రావాలంటే ఓకే డివైడ్ 2 మల్టిప్లై 2 చేస్తే వస్తుంది. కరెక్టా? ఎస్ సార్ నా. ఇప్పుడు దీన్ని నేను ఇలా రాసుకుంటా. ఓకే, ఇలా చేసుకోండి. తర్వాత ఈ టూ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ ఆఫ్ ఇక్కడ 2 క్యాన్సల్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2. ఓకే, తర్వాత దీనికి కూడా సపరేట్గా లిమిట్ తీసుకోండి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ హెచ్ బై 2 బై హెచ్ బై 2. ఓకే, ఫ్రమ్ దిస్ ప్రాపర్టీ దీని వాల్యూ ఏమవుతుంది? లిమిట్ వాల్యూ 1. దిస్ వాల్యూ గివ్స్ అస్ 1. దీన్ని 1 అని రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిమైనింగ్ దీని ప్లేస్లో హెచ్ ఎక్కడైతుందో అక్కడ 0 రీప్లేస్ చేయండి. 0 బై ఎనీథింగ్ ఏమవుతుంది?
0. ఓకే, ఇదేమవుతుంది కాస్ ఎక్స్ వస్తుంది, దీని వాల్యూ 1. ఫైనల్లీ వి గెట్ కాస్ ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ మనకు తెలుసు కదా. ఓకే, మీరు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేర్చుకుంటారు. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుందంటే కాస్ ఎక్స్. దాన్నే మనం ఇక్కడ ప్రూవ్ చేసాం బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఫంక్షన్స్ కూడా నేను ఇలాగే డిస్కస్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.